మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బాధ మరియు కోతుల బాధ చాలా విపరీతంగా ఉంది. కాబట్టి వీటిని కుక్కలకి సంతాన నిరోధక శస్త్రచికిత్స చేయాలని చెప్పి నిర్ణయం చేసుకోవటం జరిగింది. కోతుల్ని మాత్రం పట్టించి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవుల్లోకి వదిలిపెట్టి రావాలని చెప్పి నిర్ణయం చేసుకోవటం జరిగింది. మున్సిపాలిటీలోని అంతర్గత రహదారులన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా మార్చడం జరుగుతుంది. తర్వాత డ్రైనేజీ వ్యవస్థని తప్పనిసరిగా క్లోజ్డ్ డ్రైనేజీ నిర్మాణం అవసరమైన చోట్ల, ఇప్పుడు విలీనమైన గ్రామాల్లో కానీ పాత పంచాయతీలో కానీ ఎక్కడైనా వైకుంఠధామాలు కానీ లేకపోతే వాటిని కూడా నిర్మించాలని చెప్పి నిర్ణయం చేసుకోవటం జరిగింది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇప్పుడు వెజిటేరియను నాన్ వెజిటేరియను వాళ్ళు అమ్ముకోవటానికి మార్కెట్ లేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులకి గురవుతున్నాయి. కాబట్టి దీనికి కూడా పోయినసారి ₹1 కోటి కేటాయించడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా రెండు ఒకే చోట ఉండేట్టుగా మార్కెట్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. తర్వాత అన్ని వసతులు కలిగిన మున్సిపాలిటీ బిల్డింగ్ని నిర్మించాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ప్రజలకే కాకుండా వచ్చిపోయే వెహికల్స్ వాళ్ళకి కూడా టాయిలెట్స్ని అవసరమైన చోట పబ్లిక్ టాయిలెట్స్ని కూడా నిర్మించాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. దేవాలయాలు, చర్చిలు, మసీదులకి నీటి సౌకర్యాన్ని కల్పించాలనుకుంటా ఉన్నాం. అర్హులైన వికలాంగులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు మరియు ఒంటరి పురుషులకు ప్రతి ఒక్కరికి పెన్షన్ కల్పించటం కోసం బాధ్యతగా పనిచేస్తామని అనుకుంటున్నాం. దీనికి సెపరేట్గా ఒక వర్కర్ని పెడతాం. వాళ్ళే ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ఈ అన్ని కేటగిరీలకి చెందిన వాళ్ళందరి యొక్క ఎవరికైతే లేవో వాళ్ళందరికీ అప్లికేషన్స్ రాయటం, ఆల్రెడీ పెట్టిన వాటిని రాకపోతే దాన్ని పర్స్యూ చేయటం కోసం ఒక మనిషిని ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు, వీధి లైట్లు వేయటం జరుగుతుంది. తర్వాత మన మెయిన్ రోడ్లో సెంటర్ లైటింగ్ని ఏర్పాటు చేసి సుందరీకంగా తయారు చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ప్రయాణికులకి అవసరమైన చోట బస్ షెల్టర్స్ ఏర్పాటు చేయటం, బస్ స్టాండ్ ఎలాగో ఉంది, బస్ షెల్టర్స్ కూడా 3 చోట్ల ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది. చిన్న వ్యాపారస్తులు రోడ్డు పక్కనే పెట్టుకొని వ్యాపారాలు చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కడైనా వసతి కల్పించి ఒకే చోట పెట్టేట్టుగా చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. అన్నిటికంటే ఇంకోటి ఏంటంటే డబుల్ బెడ్రూముల దగ్గర పెద్ద కాలం ఉన్న కారణంగా చిన్నపిల్లలు దాంట్లో దగ్గరికి వెళ్తే వాళ్ళకి తెలియదు కాబట్టి దాంట్లో పడే అవకాశం ఉంది. కాబట్టి దానికి పర్మనెంట్గా ఒక ప్రహరీ గోడలాగా నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం జరిగింది. వాళ్ళకి వైకుంఠ రథం ఏర్పాటు చేయాలని అనుకుంటా ఉన్నాం. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఇంకా కొన్ని సలహాలు మీరు చెప్తే వాటిని కూడా ఇంక్లూడ్ చేసి వీలున్నంత వరకు ఈ మేనిఫెస్టోలో ఉన్న అన్నిటినీ కూడా పూర్తి చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, తప్పనిసరిగా మీ అందరూ, ఎందుకంటే ఇంతకుముందు మేము మాట ఇచ్చినా ఇవ్వకపోయినా అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు మా చేతిలో ఉన్నంత వరకు పెద్దలు మన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి చలవతో వారిచ్చిన నిధులతో కావాలంటే వాళ్ళు సీఎం గారి దగ్గర నుంచి కూడా స్పెషల్ పర్మిషన్ తీసుకొని స్పెషల్ ఫండ్స్ను కూడా తీసుకొని వచ్చి మన గ్రామాల్లో ఇవ్వటం, అందులో మాకు పెద్ద గ్రామం కాబట్టి మాకు ఇంకెక్కువ ఇవ్వటం, మేము చేసిన ఈ అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వారి భాగస్వామ్యం ఎక్కువ. కాబట్టి వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాంటి వ్యక్తి ఈసారి వచ్చే ఎలక్షన్స్లో గెలిపించుకోవాలి అంటే, మనందరికీ మంచి జరగాలనుకుంటే, మన ఏరియా అంతా డెవలప్ అవ్వాలనుకుంటే, ఈసారి ఈ
మున్సిపాలిటీలు బీఆర్ఎస్ గెలిస్తే తప్పనిసరిగా మన దగ్గర అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ దయచేసి కారు గుర్తుపై మీ పవిత్రమైన ఓటు వేసి ఈ మున్సిపాలిటీ మీద బీఆర్ఎస్ జెండా ఎగరేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కారు గుర్తుకే ఓటేసి మీరు మా 20 మంది అభ్యర్థులను కూడా గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.